హైదరాబాద్ బాచ్పల్లి ప్రగతి నగర్లో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య యత్నం చేసింది. ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, తల్లి పావని ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణాలపై పోలీసులు ఏం చెప్తున్నారు? బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఈ ఘటన చోటు చేస్తున్నట్లయితే పోలీసు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి రావడం జరిగింది. 19వ తారీఖున ఉదయం సమయంలో కూడా పాప చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్లయితే ఒక ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అయితే వెళ్లిస్తున్నారు. కానీ ఈ కన్న కూతురికి ఆ తల్లి కృష్ణపావని అని చెప్పి కూడా తల్లి అనారోగ్య కారణంగా కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే దర్యాప్తులో వెళ్ళవలసి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఆ కూతురికి 4 ఏళ్ల కూతురికి ఆ కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తర్వాత తాగించి ఆమెను హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ కృష్ణపావని కూడా ఆ ఆత్మహత్యకు ప్రయత్నించగా ప్రస్తుతం ఆమె చికిత్స స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతున్నట్లు కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ఎందుకోసం కూతుర్ని ఈ విధంగా హత్య చేయాలనుకుని తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దాని కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి చికిత్స అనంతరం కూడా ఆ పూర్తిగా అన్ని కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఎవరైతే పాపం మృతి చెందడం జరిగిందో ఆమె గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు కూడా ఆ పోలీసులు అయితే అప్పగించే అవకాశాలు కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.